నాడు కెన్నడీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆఫ్రికాలోని పేద దేశాలకు 60 ఏళ్లకు పైగా ఆహారం అందుతోంది. ఇప్పుడు గనక యుఎస్ ఎయిడ్ నిధులు నిలిపివేస్తే అనేక సహాయ కార్యక్రమాలు నిలిచిపోతాయి. ఉదాహరణకు మలావి లాంటి దేశాల్లో యుఎస్ ఎయిడ్ నిధులు ప్రభుత్వ బడ్జెట్లో 13% ఉంటాయి. ఆరోగ్య సంరక్షణ ఖర్చుల్లో సగానికి పైగా వాటా యుఎస్ ఎయిడ్ నుంచే వస్తాయి. ఈ నిధులు గనక లేకపోతే ఆహార సరఫరా ఆగిపోతుంది. హెచ్ఐవి నివారణ కార్యక్రమాలు నిలిచిపోతాయి. విద్యా వ్యవస్థ పైన తీవ్రంగా ప్రభావం పడుతుంది. యుఎస్ ఎయిడ్ ని మూసివేస్తే గనక ప్రపంచ వ్యాప్తంగా కేవలం 3 నెలల్లో పెను మార్పులు జరుగుతాయి. కెన్యా, నైజీరియా, ఇథియోపియా, యుగాండా దేశాల్లో 1,50,00,000 మంది చిన్నారులు ఆకలితో మరణించవచ్చు. సూడాన్లో 50 లక్షల మందికి పైగా ముద్ద ఆహారం కూడా అందదు. ఆఫ్రికాలోని తీవ్ర పేదరికం 50% నుంచి 80%కి పెరిగే అవకాశం ఉంది. అటు ఆఫ్రికా దేశాల్లోనే కాదు, ఆసియాలోని పలు దేశాలు కూడా నరకంలోకి వెళ్తాయి. యెమెన్లోని ఇప్పటికే 45% ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. యుఎస్ ఎయిడ్ లేకపోతే ఈ సంఖ్య 60%కి పెరుగుతుంది. అమెరికా కేటాయించిన మొత్తం 5 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారం నిలిచిపోతే 3 నెలల్లోనే ప్రపంచంలోని చాలా దేశాలు శ్మశానంగా మారుతాయి. అటు బాంబుల మోత నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న గాజా ప్రజల దుస్థితి ట్రంప్ నిర్ణయం మరింత చీకట్లలోకి జారేలా చేస్తుంది. ఇజ్రాయెల్ హమాస్ 15 నెలల యుద్ధం కారణంగా గాజాలో 48,189 మంది మరణించారు. ఇందులో 19,000 మందికి పైగా చిన్నారులే ఉన్నారు. ఇదే సమయంలో యుఎస్ ఎయిడ్ సంస్థ మూతపడితే ఇది 15 లక్షల మంది పాలస్తీనియన్ల కడుపును కొడుతుంది. గాజాలో యుఎస్ ఎయిడ్ ద్వారా పనిచేస్తున్న 10 ఆసుపత్రులు మూతపడతాయి. ఆక్సిజన్ సిలిండర్లు, అత్యవసర మందులు లేకుండా 1,00,000 మందికి పైగా రోగులు మరణించే ప్రమాదం ఉంది. ఇప్పటికే అక్కడి 80% ప్రజల భవిష్యత్తు గాఢాంధకారంలో మగ్గి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రంప్ నిర్ణయం మానవత్వాన్ని పూర్తిగా నాశనం చేసే చర్య. అమెరికా ఫస్ట్ విధానం పేరుతో ప్రపంచంలోని అతిపెద్ద మానవతా సంస్థకు తాళం వేయాలనుకోవడంపై మానవ హక్కుల సంఘాలు, కోర్టులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సౌత్ ఆఫ్రికాలో పుట్టి అమెరికా పౌరసత్వం పొందిన ఎలాన్ మస్క్ మాటలను ట్రంప్ గుడ్డిగా వింటున్నారని, నిధుల కోత అనే సాకుతో ప్రపంచంలోని ఆకలి చావులకు ఆయన కారణం అవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా జాతీయవాదం మాటన పేద ప్రజలు నలిగిపోవడం ఎంతో విషాదం. శతాబ్దాల క్రితం వనరుల కోసం ఆఫ్రికాను దోపిడీ చేసిన దేశాలు మరోసారి అదే ఆఫ్రికా ప్రజలను మట్టిలో కలిపేయాలని చూస్తుండడం అత్యంత అమానవీయం.